ఒక వ్యవస్థ కోసం ఉద్యోగాన్ని వదిలేసి 2.5 లక్షల రూపాయల జీతాన్ని వదిలేసి నీ బతుక్కి జడ్జిలు అంటే తెలుసా? అసలు కనీసం జడ్జిల దగ్గరికి నీలాంటి కప్పులు కడగటానికి కూడా పెట్టుకోరు. అంత దూరంలో నుంచొని మాట్లాడాలి నీలాంటి వ్యక్తి. అఫ్కోర్స్ నాకున్నటువంటి లక్ష్యం కోసం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం జీవితాన్ని ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా బయటకు వచ్చి వదిలేసి వచ్చి ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టి నీకులాగా ఆ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి ఈ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి పేటీఎం లాగా ఎవడి గురించి ఆలోచించటంలా, మాట్లాడేటప్పుడు ఆలోచన చేసేటప్పుడు ఒక స్థాయి తెలుసుకొని మాట్లాడు. నీకు మీ బాస్కి 2024లో ఉంటుంది, ఏం కంగారు పడమాకండి. దెర్ ఇస్ ఏ క్రోకోడైల్ ఫెస్టివల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్. ఏం కంగారు పడకు. నువ్వు ముల్లోకాల్లో ఎక్కడ దాక్కున్నా విజయవాడ నిన్ను లాక్కొచ్చేదే. డోంట్ వరీ, నీకుండేది నీకు ఉంటుంది. నీకు మహా అయితే నీకు మీ బాస్కి ఇంకో 2 నెలలున్నర తర్వాత ఖచ్చితంగా ఉండే మ్యూజిక్ ప్లే అవుతుంది. అలాగని తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తారని అనుకోమాక. తెలుగుదేశం పార్టీ కూడా రేపొద్దున ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు మీ బాస్ మాట్లాడినట్టు, మీ బాస్ పాల్పడినట్టు, మీ బాస్ని రేపొద్దున లోపలేస్తే మాట్లాడాల్సింది నేనేరా బొక్కా పకీర్. మళ్ళీ ఈ అంబేద్కర్ వాదే. ఇలాంటి తెలుగుదేశం ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వస్తే ఇదిగో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి భార్యని, జగన్మోహన్ రెడ్డి పిల్లల్ని, చింతా ప్రదీప్ గారిని, నీ అన్న లుచ్చా ప్రభాకర్ గారిని వీళ్ళందరూ లోపలేసినప్పుడు మీ అందరి కోసం పోరాటం చేయాల్సింది నేనేరా. మీరు నన్ను కామెంట్ చేసి నన్ను కూడా దూరం చేసుకోవద్దు. ఎందుకంటే రేపొద్దు మీకు మాట్లాడడానికి ఎవడు రాడు. మొత్తం పారిపోతారు. మొత్తం కడప నుంచి మొత్తం పారిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కోసం నిలబడేది ఒక్క జడా శ్రవణ్ కుమార్ మాత్రమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసుడిగా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా మా పార్టీ అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అఫ్కోర్స్ మాకున్నటువంటి ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ వల్ల, మాకున్నటువంటి రిసోర్సెస్, మాకున్నటువంటి ప్రజాబలం ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రభుత్వ విధానాలని ఎండగొడుతూ పార్టీల యొక్క విధానాలని ప్రజల ముందు పెడుతూ రాష్ట్ర పార్టీలు, కేంద్ర పార్టీ, జాతీయ పార్టీలు ప్రజలకు చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు చూపించుకుంటూ ప్రజల్ని ఇదిగో అమ్మా ఇలా కాదు ఇలా చేయాలి, ఇది ప్రజాస్వామ్యం అని వారిని మెప్పించడానికి, వారికి చైతన్యపరచడానికి మా రాజకీయాలు మేము చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము ఆ ప్రయత్నంలో సఫలమవ్వచ్చు, విఫలమవ్వచ్చు, 5,000 ఓట్లు రావచ్చు, 500 ఓట్లు రావచ్చు, కనీసం 10 ఓట్లు కూడా రాకపోవచ్చు. బట్ వీ డోంట్ మైండ్ ఎట్ ఆల్. మేము ప్రజాస్వామ్యం కోసం ఆల్టర్నేటివ్గా నిలబడినటువంటి వ్యక్తులం, పదవుల కోసం నిలబడినటువంటి వ్యక్తులం కాదు, డబ్బుల కోసం నిలబడినటువంటి వ్యక్తులం కాదు. డబ్బుల కోసమో పదవుల కోసం నిలబడితే నీకులాగా బొక్కా పకీర్లాగా ఏదో ఒక రోజున జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళో, తెలుగుదేశం దగ్గరికి వెళ్ళో, నేను మీకు బాకా ఊతాను, నేను మీ పార్టీలో చేరుతానని ఎప్పుడో ఒక పార్టీ పదవి తీసుకొచ్చుకొని నీకులాగా సాయంత్రానికి పేటీఎం డబ్బులు తెచ్చుకునేవాడిరా బొక్కా పకీర్. సో ఈ పదాలు వాడటానికి కారణం ఏంటో నీకు తెలుసు. ఈ పదాలు మరొకసారి మాట్లాడితే నేను ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్తానో కూడా నీకు తెలుసు. నీ కాలం 2 నెలల 15 రోజులు మ్యాక్సిమం డేస్లోనే ఉంది. మీ అందరికీ కూడా ఈ 2 నెలల 15 రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో పర్మనెంట్గా వైఎస్ఆర్సీపీ క్లోజ్ అవ్వబోతుంది. రాసి పెట్టుకోండి.